విలేజ్ ఆమన్గల్ సైడు ఉర్ ఉర్కొండ మండలం తిక్నాలపల్లి గ్రామంలోని చిన్న పల్లెటూరు మాది. గ్రామంలోనే మళ్ళీ చిన్న చిన్న పల్లెటూరు. పల్లెటూరు. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న పొలం పని చేస్తుంటారు. సొంత పొలం ఉందా? సొంత పొలం ఉంది. తమ్ముడు అక్క అట్లా ఎవరైనా ఉన్నారా? తమ్ముడు నేను ఇద్దరమే. తమ్ముడు ఏం చదువుతున్నాడు? తను 9th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు తను 9th క్లాస్. ఓకే. నార్మల్గా చిన్నప్పటి నుండి పూజలు చేయడము, టెంపుల్స్కి వెళ్ళడము అట్లా అలవాటు ఉందా? లేదక్క, అలవాటు లేదు. ఓకే. ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటావా? హాస్టల్లో ఉండే 7th నుంచి 9th దాకా హాస్టల్లోనే చదువుకున్నా. స్కూల్ హాస్టల్లో? స్కూల్ హాస్టల్ పక్క పక్కనే ఉండేది. ఓకే. ఊర్లోనేనా లేదంటే సిటీలో? సిటీలోనే చదువుకున్న, సంతోష్ నగర్ మలక్పేట ఏరియాలో. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు ఇలా అమ్మవారు వస్తుంది అని చెప్పి? అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? పౌర్ణమి రోజున. పౌర్ణమి అంటే 2023 పౌర్ణమి. మంత్ ఏమన్నా గుర్తుందా? ఏ నెలలో? ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, బట్ ఆగస్టే అనుకుంటున్నా. ఆగస్టులోనే రాఖీ పౌర్ణమి అప్పుడు అనుకుంటున్నా. రాఖీ పౌర్ణమి ముందు ఎలా అంటే నీకేమనిపించింది? ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా ఎలా ఉండే నీకు? టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత అట్లా ఏం అనిపించలేదు, బట్ నైట్ టైంలో 1 ఆ మధ్యలో వచ్చేసింది. నాకు కూడా తెలీదు వచ్చినట్టు, ఫ్రెండ్స్ చెప్తుంటే తెలుసు. ఏ టెంపుల్కి వెళ్ళావు? ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళిన. బల్కంపేట పక్కనే హాస్టల్ పక్కనే ఒక ఎల్లమ్మ టెంపుల్ ఉండేది. తన టెంపుల్కి వెళ్తే ఓకే. నార్మల్ గా అయితే మాకు తెలుసు, తెలంగాణ వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటది. అమ్మవారు ఇలా పూనకం రావడం కానీ, అమ్మవారు ఒంటి మీదకి వచ్చి ఆకు చెప్పడము, ఇవన్నీ కూడా తెలంగాణ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఐడియా ఉండుంటది. కానీ స్టార్ట్ అయ్యే ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, కష్టాలు పడడము అలా అవుతుంటది అని అంటారు కదా. తర్వాత మనం అలా ఏమైనా జరిగిందా? చాలా జరిగింది. ఓకే. ఏం ఫేస్ చేసావు? హెల్త్ ప్రాబ్లమ్? ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం, ఏది చక్కగా చెప్పకపోవడం. హార్ట్ అటాక్ ఉందన్నారు, చాలా ఉందన్నారు, కానీ క్లారిటీగా అయితే ఏది తెలియలేదు. ఇది ఉంది, నీకు ఇలా ఉంది హెల్త్ ప్రాబ్లం అని చెప్పలేదు, కానీ హింట్ ఇచ్చిరు ఇది ఉంది, ఇది అది ఉందని. బట్ క్లారిటీకి ఏది చెప్పలేదు. ఎందుకంటే ఇది మా ఫ్యామిలీలో కూడా జరిగిందనమాట. అందుకే అంటున్నాను, మనం ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంతా నార్మల్ అని వస్తుంది, కానీ ఒంట్లో అస్సలు బాగుండదు. ఏదో ఒక ప్రాబ్లమ్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ రకరకాల ఇబ్బందులు వస్తాయి. వాటన్నింటిని దాటుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర చెప్పించుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇలా అంటే మన సైడ్ ఎట్లా చెప్తారంటే ఎల్లమ్మ కొంటెతనము, శివయ్య కొంటెతనము, మనం ఏదో పండుగలు చేసుకుంటామని చెప్పి చేసుకోలేదు, మొక్కులు ఉన్నాయి అంటారు, బోనాలు ఉన్నాయి, ఇట్లా చాతబడి చేసింది అంటారు, చాలా అంటారు. ఓకే. సో నీకు డైరెక్ట్ గా అమ్మవారి పైకి వచ్చేసింది? డైరెక్ట్ గా పైకి వచ్చేసింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు మాట వచ్చిందా? మాట రాలే, ఏడ్చినానంట. ఓకే. గట్టి ఏడ్చినానంట, అరుచుకుంటూ వాళ్ళని కూడా దగ్గరికి రానికపోవడం, మీరు దూరం వెళ్ళండి అని చెప్పడం. ఓకే. చాలా ఫ్రెండ్స్ అందరు చాలా భయపడ్డారు. అంటే వాళ్ళు సీనియర్స్ ఉండే అప్పుడు, సో అంతా భయపడ్డారు, కానీ బయటికి ఎవరికి చెప్పుకోలేదు. ఇలా ఉంది తనకు, ఇలా ఉంది, పేరెంట్స్ వరకు పోనీయలేదు. ఫస్ట్ మనం కనుక్కొని తర్వాత చెప్దాం అనేసి వార్డెన్ వరకు కానీ, హాస్టల్లో ఉన్న ఆంటీస్ వరకు కానీ పోనివ్వలే. తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని పేరెంట్స్కి కానీ వార్డెన్కి కానీ చెప్పడం జరిగింది. ఓకే. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్ళు ఇలా అమ్మవారే వస్తుంది అని? మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి కూడా అమ్మవారు వస్తుంది, సో తన ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళి, టెంపుల్లో కూడా పూజారి తాత చెప్పారు ఇలా వస్తుంది ఒంటిపైకి, మంచిదే అని తనది కూడా ఒక మాట చెప్తే ఆ తర్వాత నమ్మిర్రు. ఓకే. నీకు అంటే నార్మల్ ఫస్ట్ టైం మిడ్-నైట్ వచ్చింది 1 o'clock అప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో కూడా వచ్చింది పూజారి ముందు. టెంపుల్ వచ్చిన తర్వాత మళ్ళీ నైటే వస్తుండే. ఓన్లీ నైట్స్ లో? నన్ను ఎవరైనా ఏమైనా అంటే, లేకపోతే నేను బాధలు ఉంటే వచ్చేసేది. ఓకే. స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ ఏమన్నా అంటే తిట్టడము, అట్లా గొడవలు అవ్వడము. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నారు మరి ఫ్రెండ్స్ అందరూ? ఓకేనా? భయం అప్పుడు అంటే ఫుల్ భయం ఉంటది కదా. భయపడతారు ఒక్కొక్కసారి. భయం కామన్ ఇంకా, ఎందుకంటే అప్పుడు వచ్చే ఆ రూపం డిఫరెంట్ గా ఉంటది కదా. ఓకే. అలా పూజారి గారు కన్ఫర్మ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళకి చెప్పారా? చెప్పాం. అప్పటికి కూడా మమ్మీ వాళ్ళు ఏదో హెల్త్ ప్రాబ్లమే ఉంది కానీ ఇలా లేదు, లేకపోతే ఏమైనా చేసి ఉండొచ్చు అని అనుకుర్రు, కానీ ఇలా నమ్మలేదు అప్పటికి కూడా. ఓకే. చాలా చోట్ల తిరిగినాం, చాలా తిరగని చోట్లు, చాలా దూరం, 1 day 2 days జర్నీ.
చాలా తిప్పిర్రు. అన్నీ తెలుసుకున్నాక అప్పటికి కూడా వద్దు అనుకుర్రు. ఒకటే బిడ్డ ఆడపిల్ల, కదా వద్దు, మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, చిన్న ఏజ్. మనోళ్ళే ఏమనుకుంటారేమో అనేసి చాలా ఆలోచించారు, చాలా సఫర్ అయ్యారు ఓకే. నా కోసమని. అలా 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 బయటపడ్డది. అలా అలా అమ్మవారు కూడా సత్యం చూపించింది, ఇలా మంచిగా ఉంటుంది, ఇలా ఉంటుంది. తను కూడా మాకు నమ్మబుద్ధి అయింది. అమ్మవారు వచ్చిన తర్వాత ఎన్ని డేస్ కి మాట వచ్చింది ఒంటి మీదకి వచ్చిన అమ్మవారు తర్వాత? వచ్చిన తర్వాత 3-4 డేస్కే వచ్చేసింది మాట. అంటే నువ్వు నిజంగా అమ్మవారా లేకపోతే దయ్యమా అని అన్నారు. అప్పుడు కోపంలో వచ్చేసింది అని మా ఫ్రెండ్స్ చెప్పారు. హాస్టల్లోనే ఆ చిన్న పిల్లలే అడిగిండ్రా? అంటే వాళ్ళు సీనియర్స్ కదా అక్క, 10th క్లాస్ అయినా కూడా వాళ్ళే కనుక్కున్నారు. కనుక్కొని అమ్మ వాళ్ళకి అంతా చెప్పారు. అమ్మ వాళ్ళు వద్దన్నప్పుడు ఏమన్నా ఇబ్బందులు పెట్టిందా? ఇలా ఇలా చాలా, మమ్మీ వాళ్ళని కొరకడము, డాడీని కొరకడము, రక్తం తీయడము, లేకపోతే నాది నేను కొరుక్కోవడము, అలా గొంతు పట్టుకోవడము. చాలా కళలు పడ్డాయా ఏమన్నా? చాలా పడ్డాయి. నాకు అమ్మవారు రాకముందే కళలు వచ్చింది, ఇట్లా జుట్టు విరబోసుకొని ఒక ఆమె ఇట్లా చెప్తున్నట్టు. చిన్న పాప? చిన్న పాప, మరీ అంత చిన్న పాప లేకుండే, నా ఏజ్ అమ్మాయి. అలా కళలోకి వస్తే మమ్మీకి ఇట్లా చెప్పిన, మమ్మీ ఇలా చెప్తుంది ఆమె జుట్టు విరబోసుకొని అంటే, మమ్మీ ఏం కాదు మామూలు కళలే అని చెప్పింది. నీకు ఏం చెప్పారంటే, నువ్వు కూడా ఇలా చేస్తావు, నీకు కూడా ఇలా అమ్మవారు వస్తుంది అని తను నాకు చెప్పింది. మమ్మీ ఆమె చెప్పినప్పటి నుంచి కూడా నాకు ఏదో బుగులు బుగులు అనిపించింది, ఏదో జరుగుతుందేమో. మమ్మీకి నెక్స్ట్ డే నేను మార్నింగ్ కాల్ చేసి చెప్పిన, మమ్మీ ఇలా వచ్చింది అనేసి. మమ్మీ ఉండేసి ఏం కాదు నార్మల్ అని చెప్పింది. నార్మల్గా మన సైడ్ ఒక నమ్మకం ఉంటుంది, చెరువులు బావులు అట్లాంటివి అన్ని కనిపిస్తే ఎల్లమ్మ తల్లి అని, నాగుపాము అనిపించిన ఎల్లమ్మ తల్లి. నాగుపాము కనిపించింది, చాలా సార్లు కనిపించింది. కళలోనా బయట కూడా? బయట కూడా కనిపించింది, డైరెక్ట్ నా ముంగల్కే వచ్చి నిలబడ్డది. ఇప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు కాదు, అంటే నాకు దేవుడు వచ్చింది అవన్నీ తెలిసిన తర్వాతనే ఒకసారి కనిపించింది. తర్వాత మమ్మీ వాళ్ళకి నాకు దేవుడు రాకముందే నాగపాము వెంటబడ్డదంట. ఓకే. వాళ్ళు అంటే పని చేసుకుంటున్నప్పుడు పొలంలో పని చేసుకుంటున్నప్పుడు ఏం చేయలేదంట, జస్ట్ వెంటబడి అంటే ఆడుకుంది వాళ్ళతోని. మమ్మీ వాళ్ళు తొక్కేసిరంట బండితోటి, అయినా సరే ఏం చెయ్యలేదు అని చెప్పిర్రు. ఓకే. అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది. నీకు ఈ అమ్మవారు మీ పొలంలోనే ఉన్నారు అని ఎట్లా తెలిసింది? అదెలా అంటే, ఏం చూపిస్తావు అని చెప్పినప్పుడు 1 ఇయర్లోనే నా సత్యమేందో చూపిస్తా అన్నది. ఆ తర్వాత బుట్టలు రావడం కానీ, లేకపోతే ఆమె రూపం కనిపించడం కానీ, పాములు నిత్యంగా కనిపించడం నీకు. ఆ తర్వాత మమ్మీ వాళ్ళకు కూడా కనిపించింది. మేము భూమి పూజ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా భూమి పూజ చేసిన కాడనే మాకు పాము కనిపించింది. ఓకే. ఎగ్జాక్ట్గా అక్కడే. భూమి పూజ దేని కొరకు చేశారు? గుడి టెంపుల్ కొరకు, శంకుస్థాపన అంటారు కదా. ఓకే. అంటే ఇదంతా విగ్రహం బయట పడిన తర్వాత? పడక ముందే మీరు గుడి కడదాం అనుకున్నారా? చెప్పిందా, మీరు స్టార్ట్ అయితే చెయ్యుర్రి, నేనేంటిదో చూపించుకుంటా అని చెప్పింది. సో అలా అని మేము కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 months ముందు నాకు చెప్పినుండే, ఇలా కళలోకి వచ్చి ఇలా ఉన్నాను అని. అప్పుడు కూడా పెద్దగా అనుకోలేదు, అంటే పట్టించుకోలే, చూద్దాంలే అనుకున్నా నిజమా కాదా అని. తర్వాత మళ్ళీ 3 months అయిపోయిన తర్వాత ఒక 15 days అలా తరచుగా కళలోకి రావడం, నైట్ టైంకి నేను పొలం కాడికి నడుచుకుంటూ వెళ్ళడం, అక్కడ తవ్వడం ఆతృతగా. అసలు ఎవరికి తెలియదు? అందరు పడుకున్నాక నిద్రలోనేనా లేకపోతే నీకు తెలిసేదా? నిద్రలోనే, నాకు తెలియకపోతుండే ఇలా పోతున్నాను అనేసి తెలియకపోతుండే. ఓకే. డైరెక్ట్ నడుచుకుంటూ అక్కడ ఎక్కడైతే భూమి పూజ చేశారో అక్కడికి వెళ్ళి వచ్చేదానివా? ఏం చేసేదాన్ని అక్కడికి వెళ్ళి? అంటే నాకు విగ్రహం కనిపిస్తుండే, ఇక్కడుందని, కానీ ఎగ్జాక్ట్ గా తెలియకపోతుండే, అరే ఇక్కడుందని. నాకు ఎక్కడ అనిపిస్తే అక్కడ తవ్వుతుండే, మైండ్ లో ఇక్కడుంది అని అనిపిస్తుండే. తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతుండే, అరే ఇక్కడ ఎగ్జాక్ట్ గా తెలియకపోతుండే, తవ్వుతుండే నేను. అలా ఎన్ని రోజులు తవ్వావు? మొత్తం 3-4 days అలానే చేసా. ఒకసారి మమ్మీ వాళ్ళకి దొరికిపోయినా. ఓకే. వాళ్ళే పొలం కాడికి వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు. నీ వెనకాల ఫాలో అవుతూ వచ్చారా ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి అని? అప్పటికి అమ్మవారు వస్తుందని తెలుసు వాళ్ళకి? తెలుసు.
అప్పటికి నేను అనుకోలే, అరే నేను ఇక్కడున్నా ఏంది ఒక్కొక్కసారి అనుకుంటున్నా. చేతబడి ఏమైనా చేస్తున్నారేమో అనుకుని భయపడుతూ వెనకాల వచ్చారు అనుకుంటా. ఓకే, అలా వచ్చారు, ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడు తీసావు మరి బయటికి? 3-4 డేస్ తర్వాత నేను తీసేసినాను. ఎగ్జాక్ట్ లొకేషన్ నీకే దొరికిందా? ఎగ్జాక్ట్ లొకేషన్ నాకే దొరికింది. మమ్మీ వాళ్ళు నమ్మలేదు, అరే నిజమా ఇది, నిజంగా వెళ్తుందా లేకపోతే మాకేమైనా నవ్వుల పాలు చేస్తుందా, 10 మందికి చెప్పినాం కదక్క, నిజంగా వెళ్తుందో అబద్ధం వెళ్తుందో ఎవరికి తెలుసు, 10 మందికి చెప్పుకున్న తర్వాత వెళ్ళకపోతే ఎలా ఉంటుంది. అవును, అరే ఇట్లా చెప్పింది రా పాప, కావాలని చేస్తుంది, ఇప్పటికీ కూడా చెప్తానే ఉన్నారు కావాలని చేస్తుంది అనేసి, నమ్మని వాళ్ళు. ఓకే, తనే అంటే అమ్మవారే చూపించిందా నీకు ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది? ఎగ్జాక్ట్ అంతకు ముందు అంత ఎగ్జాక్ట్ గా చూపించకపోతుండే, అక్కడిక్కడ ఏదో కన్ఫ్యూజ్ అయిపోతుండే నేను. తర్వాత ఇక్కడ తవ్వమంటే తవ్వను అన్నారు వాళ్ళు, ఏడ్చినా కూడా నేను తవ్వుతావా లేకపోతే నేను ఇంటి నుంచి వెళ్ళిపోను. ఎంత లోతులో దొరికింది? ఒక 5 feet లోపల దొరికింది. 5 feet లోపలనే. ఎంత ఉంది విగ్రహం? ఎంత ఉందా? తీసినప్పుడు లోపల కనిపించినప్పుడు చాలా చిన్నగా ఉంది, అదే వీడియోస్ లో నేను చూసాను. ఇంతే తీసినప్పుడు చాలా పెద్దగా అయిపోయింది, మేము షాక్ అయినాం. ఎంత అయింది తీసిన తర్వాత? ఇంత అయ్యింది. ఓకే, భూమిలో ఉన్నప్పుడు మాత్రం ఇంతే కనిపించింది. ఓకే, సో నువ్వే తీసేసావా బయటికి? నేనే తీసిన. నార్మల్ గా అయితే విగ్రహాలు బయటికి రావు అంటారు కదా. నార్మల్ గా చెప్తారు చాలా చోట్ల, ఇప్పటికి కూడా చెప్తానే ఉన్నారు నార్మల్ గా ఏవి బయటికి రావు, చాలా చోట్ల కూడా ఇట్లా జరుగుతున్నాయి, అసలు ఈ పాప తీసిందంటే చాలా గ్రేట్ అనుకునే వాళ్ళు. అదే, ఎందుకంటే నార్మల్ గా ఏ విగ్రహాలు అయినా సరే లేవవు అంటారు, వాటి కొన్ని మంత్రాలు ఇవ్వలేదు. నేను ఇట్లా ఎత్తుకున్నప్పుడు ఇవ్వలేదు. చాలా మంది ఏమన్నారు, మంత్రాలతోటి తీస్తావు మా విలేజ్ వాళ్ళు కానీ లేకపోతే మంత్రాలతోటి సాధ్యమైతే మళ్ళీ నీకేమైనా మేమేం చేద్దామన్నారు. అరే నా వెంబడి అమ్మవారు ఉన్నప్పుడు నాకేంటి భయం అనేసి దేవునమ్మ అంటే దేవుళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆమె తోటి ఇద్దరం హెల్ప్ తీసుకొని తీసినాం. ఇద్దరు కలిపి తీసిండ్రు.